డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్. ఇది రాసిన డాక్టర్ కు మెడికల్ షాప్ లోని ఫార్మసిస్ట్ కు మాత్రమే అర్థమవుతుంది. ఇక నుంచి అందరికీ అర్థమయ్యేలా డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాయనున్నారు. ప్రిస్క్రిప్షన్ గురించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్లు రాసే మందుల చీటీ అందరికీ అర్థమయ్యేలా ఉండాలని ఆదేశించింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. రోగుల అనారోగ్యాన్ని బట్టి ప్రిస్క్రిప్షన్ రాస్తారు డాక్టర్లు. ఆ ప్రిస్క్రిప్షన్ అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. అయితే ఆ మందుల చీటీని ఫార్మసిస్ట్ చూసిన క్షణంలోనే టాబ్లెట్స్ ఇస్తాడు. అవి అసలు మందులా లేక ఆల్టర్నేట్ కంపెనీల టాబ్లెట్సా అనేది తెలీదు. పేషెంట్ కు తాను ఏ మందు వాడుతున్నాడో ఎంత మోతాదులో తీసుకోవాలో స్పష్టత ఉండట్లేదు. కొన్నిసార్లు ఫార్మసీలో చిన్న పొరపాటు జరిగితే పేషెంట్స్ ఇబ్బందులు పడతారు. ఈ పరిస్థితిని గుర్తించిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై డాక్టర్లు స్పష్టంగా అందరికీ చదవగలిగే విధంగా ప్రిస్క్రిప్షన్ రాయాలని ఆదేశించింది. మందుల పేర్లు, రోజుకు ఎన్నిసార్లు వాడాలో స్పష్టంగా ఉండాలంది. అవసరమైతే క్యాపిటల్ లెటర్స్ లో రాయాలని, డిజిటల్ లేదా ప్రింటెడ్ ప్రిస్క్రిప్షన్లను ప్రోత్సహించాలని సూచించింది. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లీగల్ డాక్యుమెంట్. సో ఒకవేళ ఫర్దర్గా ఏమైనా మెడికల్ లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా పేషెంట్ దాన్ని ఒక ఎవిడెన్స్గా ప్రొవైడ్ చేసేటువంటి డాక్యుమెంట్ అది. కాబట్టి ప్రిస్క్రిప్షన్లో లెటర్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ దాంట్లో బ్రాండ్ నేమ్స్ కాకుండా డ్రగ్ నేమ్స్ రాయాలి. సరే, డ్రగ్ నేమ్స్ రాయడం కష్టమైనా బ్రాండ్ నేమ్స్ అయినా అట్లీస్ట్ లెజిబుల్గా క్యాపిటల్ లెటర్స్లో కాకపోయినా క్లియర్గా అర్థమయ్యేలాగా అందరికి అర్థమైన భాషలో రాయాలి. యాక్చువల్లీ అది నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్లో, అంటే మెడికల్ ఎథిక్స్, డాక్టర్స్ పాటించవలసిన మెడికల్ ఎథిక్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ కింద ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్స్ క్లియర్గా రాయాలి అనేది మెన్షన్ చేసి ఉంది. రోజుకు 100 మంది పేషెంట్లు తీవ్రమైన ఒత్తిడి, ఏళ్లుగా అలవాటైన చేతిరాతతో ఈ సమస్య వచ్చిందంటున్నారు డాక్టర్లు. అయితే పేషెంట్ భద్రతే ముఖ్యమని తెలిపారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన మార్పులు అవసరమే అంటున్నారు డాక్టర్లు. మంచి ప్రిస్క్రిప్షన్ చాలా చక్కగా మంచి దస్తూరితో ఉండడం అన్నది చాలా అవసరం. అది పేషెంట్కి అర్థమవుతుంది. పేషెంట్కి మనసులో హత్తుకుపోయే విధంగా రాసినట్టుగా ఉంటే వాళ్ళ జీవితాంతం ఫలానా మందు నేను వేసుకున్నాను అని గుర్తుంటుంది. మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు లేకుండా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేము చూస్తాము డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ని వాళ్ళు తప్పుగా భావించి ఒకదానికి ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పేషెంట్స్ కూడా ఏదో మందులు తీసుకున్నాను తప్ప ఆ మందు ఏమిటో నాకు తెలియదు అనుకుంటూ ఉంటారు. ఇంకోటి, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కాకుండా వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి తెలుసో తెలియక ఏది ఇచ్చినా కూడా అది తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం డాక్టర్ ఎప్పుడైనా మందులు రాసినప్పుడు, ఒక ప్రిస్క్రిప్షన్ని జనరేట్ చేసినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా విడివిడి అక్షరాలతో రాసేటట్టయితే చాలా బాగుంటుంది. సో ఇది అందరికీ ఉపయోగం అనమాట. వేరే వాళ్ళ డాక్టర్స్ చూసినా, వేరే ఒక ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళినా, తర్వాత ఫార్మసిస్ట్కి ఆ పర్టికులర్ కంపెనీ అర్థం కాకపోయినప్పుడు కూడా దాన్ని వెతుక్కుని చూసుకునేటట్టుగా అర్థమయ్యేటట్టుగా రీతిలో రాస్తే బాగుంటుంది. ప్రస్తుతం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, నిమ్స్ లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్ లో కొన్ని సందర్భాల్లో ప్రిస్క్రిప్షన్ ప్రింట్ ఇస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్ లో చేతితో రాసిన మెడికల్ షాప్ల వారికి, పేషెంట్స్ కు కూడా అర్థమయ్యేలా రాస్తున్నారు. దీంతో చాలా మంది పేషెంట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డాక్టర్లు రాసింది అర్థమయ్యేది కాదన్నారు ప్రజలు. రాసిస్తారు కదా టాబ్లెట్లు, అవన్నీ అర్థమవుతాయా మీకు? కొంతవరకు పర్లేదు సార్. సీట్లు అన్నీ రాస్తున్నాం, మనకేం అర్థం కావు సార్. అక్కడ కళ్ళుండి రెఫర్ చేసినారు, వీటికి వచ్చి చూసుకుంటున్నాం సార్. ఇప్పుడు టాబ్లెట్లు రాస్తారు కదా, రాస్తే మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమవుతాయా, మీకు అర్థమవుతాయా? వాళ్ళకి మెడికల్ షాప్ వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమయ్యేటట్టు కూడా రాయాలని గవర్నమెంట్ అంటుంది. మంచిగా ఉంటుంది కదా? మంచిది సార్, మంచిదే సార్. అర్థమైతే పర్లేదు సార్. లేకుంటే అంత ముందు ఏమి తెలియదు, ఏం తెలియదు సార్. ఇప్పుడు కొంచెం అర్థమైతే మనకు బెస్ట్ సార్. పలంది అన్నట్టు అర్థమవుతుంది సార్. అప్పుడు డాక్టర్స్ రాసింది కూడా మాకు అర్థం కాదు క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ స్కానింగ్ ఏం రాస్తున్నారు, ఏ బ్లాక్లో రాస్తున్నారు అర్థం కాదు. ఏం మెడిసిన్స్ ఇస్తున్నా కూడా అర్థం కాదు. ఇప్పుడు దాకా మాకు పోయి జస్ట్ పోయి అడగాలి, కన్ఫర్మేషన్ ఏ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ అది కనుక్కొని పోయి వాళ్ళకి చూపించిన తర్వాతనే మాకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఏమంటే స్కానింగ్ ఇది చేపియాలి, దీనికి ఇంత అమౌంట్ అవుతుంది, అది ఆర్ఓసీలో అవుతుందా, క్యాష్ పేమెంట్లో అవుతుందా, క్రెడిట్లో అవుతుందా, అది మాకు తెలియదు. అది చూపించేదాకా, వేరే వాళ్ళకి చూపించాక మాకు తెలియదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో డిజిటల్ ప్రిస్క్రిప్షన్లు, కంప్యూటర్ ప్రింటెడ్ స్లిప్స్, మొబైల్ యాప్ల ప్రిస్క్రిప్షన్ పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.